మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలైతే ఒక రేంజ్లో ఆ శ్రేణులు సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ డెఫినెట్లీ అది చూసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థులు, ఆయన ద్వేషించే వాళ్ళు, ఏమీ లేకున్నా ఆయన మీద అక్కసును విషయాన్ని చిమ్మేవాళ్ళు, ఈరోజు పత్రికల్లో చూసిన కొన్ని కథనాల రూపంలో అక్కసు ప్రదర్శించారు. అండ్ అందరూ ఊహించినట్లుగానే ఈ పుట్టినరోజు వేడుకలు ఇంత సక్సెస్ అయిన తర్వాత అధికార పార్టీ ఊరుకుంటుందా? పోలీసులను ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో ఉసిగొల్పకుండా ఉంటుందా అని చాలామంది ఊహించినట్లే అక్కడ వేడుకలు ముగిగానే ఇట్లా పోలీసుల టార్గెట్లు అయితే మొదలయ్యాయి. రాష్ట్రంలో చాలా చోట్ల మొదలైనట్లుగానే సమాచారం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానపల్లె గ్రామ సర్పంచ్తో పాటు మరో 5గురు వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారట. జగన్ పుట్టినరోజు వేడుకలను గ్రాండ్గా చేశారని, అండ్ ఆ చేసే క్రమంలో ఇంకేదో ప్రజలకు ఇబ్బంది అయిందను, ఏదో ఏ కారణాలతోనో తెలియదు కానీ మొత్తం మీద బర్త్డే వేడుకలకు సంబంధించే ఆ సర్పంచ్తో సహా 5 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారట. వీళ్ళు రాసుకుంటూ వచ్చారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన సాక్షి విలేకరిని కూడా ఎస్ఐ దుర్భాషలాడాడు అని రాసుకున్నారు. మొత్తం మీద సర్పంచ్తో పాటు 5 మందిని అదుపులోకి తీసుకున్నారట. మరొక చోట ఫ్లెక్సులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి సంబంధించి అని చెప్పి, దాని మీద కూడా కేసులు పెట్టారు. ఎక్కడ? ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం రామసింగవరంలో అట వైసీపీకి చెందిన వాళ్ళు ఫ్లెక్సులు ఏర్పాటు చేశారట. ఆ ఫ్లెక్సుల్లో రాసినవేవో రెచ్చగొట్టే విధంగా ఉన్నాయట. అందుకని చెప్పి పోలీసులు కేసులు పెట్టారట. ఆ ఫ్లెక్సీల వివాదంపై అంటే 7 మందిపై కేసులు పెట్టారట. పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారట. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల భద్రతను ఏర్పాటు చేశారట. సో చాలా చోట్ల నరసరావుపేటలోని ఒక ఆడ కొంతమంది మీద కేసులు పెడుతున్నారట. తనకల్లులోనూ కొందరి మీద కేసులు పెట్టారట. చాలా చోట్ల బర్త్డే వేడుకలు ముగిస్తే ఇది అందరూ ఊహించినదేలేండి. ఏదో కారణం చూపించుకొని పోలీసుల టార్గెట్లు కేసులతో అయితే స్టార్ట్ అయ్యాయి. చూడాలి ఇంకెంతమంది మీద పోతాయి ఇవన్నీ.